MG9 న్యూస్. భారీ మెజార్టీతో గెలుపు ఖాయం. ఎంపీ అభ్యర్థి బివై రామయ్య. మళ్లీ అధికారంలోకి వైసీపీ ప్రభుత్వమే. ఎక్కడ చూసినా ఫ్యాన్ హవా. 6 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కర్నూలు జిల్లా వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య. కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్ పార్టీ ఎంపీ అభ్యర్థి బివై రామయ్య 6 నియోజకవర్గాల్లో పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. పోలింగ్ బూత్లను, ఈవీఎంలను ఎలా పనిచేస్తున్నాయో, అలాగే ప్రజలు తమ ఓటు హక్కును ఎలా నిర్వహించుకుంటున్నారో, ప్రతి నియోజకవర్గాన్ని తిరిగి అందరికీ అన్ని సదుపాయాలు కల్పించారా లేదని పరిశీలించి తెలుసుకున్నారు. మరోసారి మా వైఎస్ఆర్ పార్టీని అధికారంలోకి రావడం, మళ్లీ జగనన్ననే సీఎం కావడం, అత్యధిక మెజార్టీతో అన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులు గెలుస్తారని ధీమా వ్యక్తం చేశారు. అలాగే కర్నూలు జిల్లాలో అత్యధిక స్థానాల్లో గెలుపొంది అఖండ మెజారిటీతో వైఎస్ఆర్ పార్టీనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని, మా ప్రభుత్వం చేసిన అనేక పథకాలను, అభివృద్ధిని దృష్టిలో ఉంచుకొని ప్రజలు మళ్లీ మా ప్రభుత్వానికి పట్టం కడతారని, రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ జెండా ఎగురుతుందని అన్నారు. మా ప్రభుత్వానికి, మా పార్టీకి మద్దతు తెలిపి ఓటు బ్యాంకుని అందించిన ప్రజల ఓటర్ల దేవుళ్లకు కృతజ్ఞతలు బివై రామయ్య తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్ పార్టీ సీనియర్ నాయకులు టి నగేష్ నాయుడు, టి మురళీ నాయుడు, టి రవి నాయుడు, పేట అల్లబకాస్, సీను, జిలేబీ రెడ్డి, కురవమల్లి ఈరన్న, మునుస్వామి, వైఎస్ఆర్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. MG9 న్యూస్ తో విలేకరి గౌస్. ఇవాళ జనరల్ ఎలక్షన్స్లో భాగంగా మా జగన్మోహన్ రెడ్డి గారి వల్ల నాకు కూడా ఎంపీగా పోటీ చేసే అవకాశం వచ్చింది. కర్నూలు పార్లమెంట్ పరిధిలో ఇవాళ ఓటింగ్ సరళిని పరిశీలించడం కూడా జరిగింది. ఎక్కడ చూసినా పొద్దున్న లేచిన నుంచి అసలు మామూలుగా 7 గంటల నుంచి టైం అయితే 6 గంటల నుంచే ముసలోళ్ళు, లేడీసు, ఫ్రెష్గా ఎంటర్ అయినటువంటి ఓటర్స్ అందరు కూడా క్యూలో నిలబడి చాలా ఓపికతో బ్రహ్మాండంగా ఓటింగ్ సర్వీస్ జరిగేది. చాలా మాకు ఫేవరబుల్గా జరిగింది. ఎందుకంటున్నామంటే అందరు కూడా మేము ఒకవేళ మా ఓటు మిస్ అయిపోతుందో ఏమో అనేటువంటి తాపత్రయంతో వచ్చి చేసినటువంటి పరిస్థితి ఉంది. ఖచ్చితంగా చెప్తున్నాం, జగన్మోహన్ రెడ్డి గారి మీద కించెత్తు కూడా ప్రేమ పెరిగింది తప్ప తగ్గలేదు. గతంలో కంటే మెజార్టీలు ఇంకా పెరుగుతాయి ఈసారి. సో మేము ఏదైతే చెప్పామో ఖచ్చితంగా కర్నూలు జిల్లా మొత్తంగా ఉమ్మడి కర్నూలు జిల్లాలో స్వీప్ చేయబోతున్నాం. ఎస్పెషలీ ఎంపీగా నాకు కూడా బంపర్ మెజార్టీ రాబోతుంది కర్నూలులో. ఎంత రావచ్చు సార్? నేను 6 నియోజకవర్గాలు తిరిగినాను. పత్తికొండ తప్ప 6 నియోజకవర్గాలు తిరిగినా. లాస్ట్ పాయింట్ ఇది 6 అవుతుంది. సో 6 గంటలు అయినా ఇంకా ఎక్కడ చూసినా, ఇప్పుడు నందవరం చూసినా, ఎమ్మెనూరు చూసినా, ఆదోని చూసినా, ఆలూరు, తర్వాత కోడమూరు, కర్నూలు అన్నీ చూసుకుంటూ వచ్చాము. అంతటా కూడా మంచి రెస్పాన్స్, చాలా మంచి రెస్పాన్స్. అంటే మేము ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది రెస్పాన్స్. ఊహించిన దానికంటే ఎక్కువ ఉంది ప్రజల స్పందన. కాబట్టి మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఖచ్చితంగా బాధ్యతలు చేపట్టబోతున్నారు. గతంలో వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువనే వస్తాయి. గతంలో వచ్చిన సీట్ల కంటే ఇంకా ఎక్కువనే వస్తాయి. ఇందులో ఏమాత్రం సందేహం లేదు. సరే ఓకే. రెడ్డి